ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బాస్టర్, అవును డబ్బు కావాల్సినంత వచ్చింది. అవును. ఓకే, సో ఒక పక్కన ఒక ఫ్లాప్ సినిమా, ఆ ఫ్లాప్ సినిమాని మర్చిపోయేలాగా చేసింది అంటే నిజంగా మాకు అదొక చేంజ్ ఓవర్ లైఫ్లో. ఇప్పుడు మా 22 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో ప్రొడ్యూసర్గా ఒక చేంజ్ ఓవర్. కానీ బలగం లాంటి సినిమా ఇచ్చినప్పుడు సంక్రాంతికి వస్తున్నాం ఒక క్లాసిక్ ఇండస్ట్రీ రికార్డు అన్ని క్రియేట్ చేసింది. బలగం అనే సినిమా ఒక ఎమోషనల్గా క్రియేట్ చేసింది. ఇవి రెండు రకాలు. సంక్రాంతికి వస్తున్నాం, బలగం. సో మేమే నంబర్ ఆఫ్ సినిమాలు తీసే వాళ్ళకి ఏంది ఇట్లా కమర్షియల్గా మేము సినిమాలు ఇవ్వగలగాలి, ఎంటర్టైన్ చేయగలగాలి, ఇలా ఒక అద్భుతమైన సినిమాలు ఇవ్వగలగాలి. ఓకే, ఇప్పుడు F2 అనిల్ రావిపూడి తీసినప్పుడు నేను చెప్పాను, అనిల్ ఇది ఎంటర్టైన్మెంట్తో పాటు నువ్వు ఒక అద్భుతమైన మెసేజ్ ఇస్తున్నావు, నీకు తెలియట్లేదు దీంట్లో. సో మనం ఎంతసేపు మగాళ్ళ గురించే మాట్లాడతాము, సినిమా అంతా నవ్వుకుంటారు, నువ్వు ఆడాళ్ళ గురించి సీన్ రాసావు చూడు, ఈ సినిమానే మన సినిమా సూపర్ హిట్ చేస్తుంది.